ప్రకృతి నుంచి వచ్చే పండుగల్లో ఈ పతంగుల పండుగ ఒకటి. చిన్నపిల్లలు డబ్బులు లేక పతంగిల దుకాణం కాడ ఆ కంటితో ఎదురు చూస్తుంటారు, ఒక పతంగి కొనుక్కుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని. అలాంటి పిల్లలే రాబో కాలంలో కోటీశ్వర్లుగా మారుతుండ్రు. వాళ్ళను ఒకసారి చేరదీసి ఆ పిల్లలకు మనము ఒక పతంగి కొనిస్తే ఆనందం ఎంతో ఉంటుంది. ఈరోజు ప్రభుత్వాలు క్వైట్ ఫెస్టివల్ అని ఎన్నో ఖర్చులు పెడుతుంటుంది. మనం కూడా ఎంతో ఆనందంగా ఆ పతంగుల పండుగను ఆస్వాదిస్తుంటాం. మనము చిన్న పిల్లలు పేద పిల్లలు ఉన్న కాడ చూసినట్టు అవుతుంటే మనకు అర్థమవుతుంటుంది. ఆ పతంగులు పాత పతంగులు ఏరుకొచ్చి కూడా ఎగిరేస్తుండ్రు. అంతేకాకుండా ఆ పిల్లలకు ఒక అనుభూతి చెందాలని నేను వాళ్ళకు పతంగి లేకపోయినా కూడా పతంగి ఎట్లా ఎగిరేయచ్చో అనేది వాళ్ళతోటి నేను కూడా ఆనందం పొందాను. అప్పుడు ఆ పిల్లలు చాలా సంతోషపడ్డారు. వాళ్ళందరికీ మనిషికో పతంగి కొనియడం జరిగింది. అందులో ఆనందం ₹1,00,00,000 ఇచ్చినా కూడా అంత ఆనందం కలగది. ఆ పిల్లల్లో ఉన్న ఆనందం నాకు చాలా సంతృప్తినిచ్చింది. మీ పరిసర ప్రాంతంలో అలాంటి పిల్లలు ఎక్కడైనా అవుపడితే ఒక పతంగి కొనివ్వండి, వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. తర్వాత మాంజా కూడా కొనియకూడదు. ఆ చైనా మాంజా ప్రకృతికి పర్యావరణానికి తర్వాత పక్షులకు ఇబ్బందికరంగా వేస్తుంది. మనము సంతోషంగా ఉండాలి, ప్రకృతి కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. మీ కామారపు శ్రీనివాస్, సిరిసిల్ల.